ఆర్ఆర్బీఏఎల్పీ కోసం శ్రీధర్స్ సిసిఈ నవంబర్ 30 ఫ్రీ టాలెంట్ టెస్ట్. క్వాలిఫై అయ్యి 1000 మందికి ఫ్రీ కోచింగ్. హలో అండ్ వెల్కమ్ టు అనిల్ సింగ్ ప్రోగ్రామ్. ఇది స్పెషల్ గోల్డ్ వీడియో ఇది. సో గోల్డ్లో నిన్న రాత్రి జరిగిన కహాని చూసుకుంటే అస్సలు నిజంగా చూస్తూ ఉంటే ఆ కైండ్ ఆఫ్ ర్యాలీ ఏదైతే జరిగిందో ఎన్నో రోజుల నుంచి అసలు 1,21,000 1,23,000 ఈ 2,000 కైండ్ ఆఫ్ మూమెంట్లో ఇరుక్కోనున్న బంగారం కాస్త నవంబర్ 28కి ఎక్స్పైరీ అయ్యే లాట్స్ కానివ్వండి ఫ్యూచర్లో, అండ్ డిసెంబర్ 5th వరకు ఎక్స్పైరీ అయ్యే లాట్స్ కానివ్వండి, పూర్తిగా చూసుకుంటే ఒక్క రచ్చ చేసేసిందండి గోల్డ్ మూమెంట్ నిన్నటితో. అది ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది అంటే 1,71,000 ఒక్కసారి ఆశ చూపించేసి ఇక జనాలందరూ కూడా షార్ట్లు కొట్టేసి అక్కడే ఉండేసి బాగా పడిపోతుందిలే అని చెప్పేసి చాలామంది చాలా లాట్స్లో షార్ట్ ఉండడం వల్ల ఏంటంటే లాస్ట్ వరకు చూద్దాంలే, పడుతుందిలే, ఇవాళ కాకపోతే రేపు లేకపోతే ఎల్లుండిలే అని చెప్పేసి ఎంతో మంది కూడా అలాగే పొజిషన్స్లో ఉన్నారు. బట్ ఇట్ ఈస్ అ సీరియస్ నోట్లో చెప్తున్నాను ఈ మాట. ఆన్ అ సీరియస్ నోట్, యాక్చువల్గా చాలామంది చాలా లాసులు చూశారు. ఈ నవంబర్ నెల 2వ వారం 3వ వారం కూడా ఇప్పుడు అయిపోవస్తుంది. మనకు 4వ వారం అసలు మనకు ఇది ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ ద 4th వీక్, సారీ ఫర్ దాట్. సో ఇది 4th వీక్, ఎందుకంటే ఈ రేపు ఫ్రైడే రోజున లాస్ట్ డే ఆఫ్ దిస్ వీక్ ప్లస్ లాస్ట్ డే ఆఫ్ దిస్ మంత్ కూడా ఉంది. అంటే కొత్త ఎక్స్పైరీలు ఏవైతే ఫ్యూచర్ లాట్స్ ఉన్నాయో అస్సలు కంప్లీట్గా బుల్లిష్ జోన్లో ఉన్నాయి. 121లో ఉన్న గోల్డ్ కాస్త, అంటే 1,21,000లో ఉన్న గోల్డ్ కాస్త ఒక వారం ముందు అక్కడ నుంచి మీరు చూసుకుంటే 1,27,000 వరకు నిన్న రాత్రి వరకు రావడం జరిగింది. అయితే ఇక్కడి నుంచి ఇప్పుడు ఏం చేయబోతుంది, మేమేం చేయాలి, ఏం చేస్తే ప్రాఫిట్ వస్తుంది, షార్ట్ చేయమంటారా లాంగ్ చేయమంటారా అంటే ఐ డోంట్ గివ్ రికమెండేషన్స్ ఇన్ ద కైండ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ అ ప్రోగ్రాంలో. నేనేం చెప్తానంటే మీరు ఫస్ట్ దయచేసి నేర్చుకోండి. ప్రాబ్లం ఏంటంటే నేర్చుకోకపోతే మీరు ఎవరిపైనైనా మీరు ఆధారపడుతూ ఉండాలి. నేర్చుకోకుండా కానీ కనీసం గైడెన్స్, ఒక ప్రొఫెషనల్ గైడెన్స్తో మాట్లాడండి. ప్రొఫెషనల్ గైడెన్స్ మీకు దొరికితే ఏమవుతుందంటే ఆ గైడెన్స్ వల్ల కనీసం మీకు ఒక కొత్త నాలెడ్జ్ వస్తుంది, దానివల్ల వస్తుంది ప్రాఫిట్ ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో వస్తుంది. దానికంటే ముందు చేయాల్సినవి కొన్ని పనులు ఉన్నాయి ఇంపార్టెంట్. అది మీరు ఏంటి, ఎలా, ఎప్పుడు, ఎక్కడ, అవన్నిటికీ మేము చదువు ఉండాల్సిన అవసరం ఉందా, లేకున్నా పర్వాలేదా, ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాల్ చేయండి, మీకు ఆ గైడెన్స్ అనేది నేను మీకు తెలియజేస్తాను. సో లెట్స్ స్టార్ట్. ఈ రోజున ఏం చేయబోతుంది, నిన్న మాత్రం 1,27,000 దరిదాపుల్లోకి వెళ్ళేసి గోల్డ్ అక్కడి నుంచి మళ్ళీ మనకి ఇవాళ ఇంకా 1,30,000 టచ్ అవుతుందా, లేదంటే ఇవాళ రేపటి ఏదైనా మూమెంట్ ఉంటుందా. సరే, రేపటి సంగతి పక్కన పెట్టండి, ఇంకొక వీడియో వస్తుంది కాబట్టి ఇవాళ సంగతే మనం మాట్లాడుకుందాము. ఇవాళ మార్కెట్ నిన్న రాత్రికి ఛాన్స్ ఇవ్వకుండా వన్ సైడ్ పెరిగినందువల్ల ఇవాళ కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అంటే దాదాపు 1,27,000 దగ్గర నుంచి చూసుకుంటే 1,26,300లో ఓపెన్ అయింది. దాదాపు 700 గ్యాప్ డౌన్ అయిందనమాట ఇవాళ చూసుకుంటే మార్నింగ్ 9 o'clock MCX ఎక్స్చేంజ్లో. అది కాస్త 1,26,300, 500, 400 ఈ జోన్లోనే ట్రేడ్ అవుతుంది. అప్పటి నుంచి చాలా నెగిటివ్లో ఉంది. మరి బుల్లిష్గా ఉన్న గోల్డ్ కాస్త ఎందుకంటే కింద పడింది అంటే సింపుల్, ఓవర్ బాట్ జోన్లోకి వచ్చింది. ఓవర్ బాట్ జోన్లోకి వస్తే ఏం చేయాలి, కింద పడిపోతుంది. అంత మనకు తెలీదా? ఆ విషయం తెలుసుకోవడానికి నేనే ఈ వీడియో మీకోసం డైలీ చేస్తున్నాను. సో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఈరోజు ఫస్ట్ స్పాట్ మార్కెట్లో గోల్డ్ ఎలా ఉండబోతుంది అండ్ దాని ప్రైస్ ఏంటి, పెరిగిందా తగ్గిందా. సో లెట్స్ వాచ్ అవుట్. ఎస్, ఇవాళ 16 రూపాయలు పడిందండి. 16 రూపాయలు అంటే పెద్ద అమౌంటే నిజంగా. ఎందుకంటే ఇంత పెద్ద బుల్ మార్కెట్లో ఉన్న గోల్డ్ కాస్త 16 రూపాయలు పడిందంటే నిజంగా అది నార్మల్ విషయం కాదు. అది ఎందుకు చెప్తున్నాను అంటే అందరూ కూడా షార్ట్ చేసిన ఉన్నారు కాబట్టి పెరుగుతూనే ఉంది గోల్డ్ డే వైజ్గా. సో నిన్న 12,791 రూపాయలు ఉంటే ఇవాళ 12,775 రూపాయలు ఉందండి. అంటే దాదాపు 16 రూపీస్ మైనస్. 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 11,725 నిన్నుంటే ఇవాళ 11,710 ఉంది, మైనస్ బై 15 రూపాయలు. అండ్
నా ఫేవరెట్ 18 క్యారెట్ గోల్డ్ 9593, నిన్న ఇవాళ 9581 ఉంది, మైనస్ బై 12 రూపీస్ ఓన్లీ. సో ఇవాళ మనం చూసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ బాట్ జోన్లో ఎప్పుడు వచ్చింది, ఇవాళ ఏం చేయబోతుంది, మనము ఏం చేయగలుగుతాము. దానివల్ల ఏంటంటే నేర్చుకోవడం వల్ల మీకు ఒక ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. లుక్ అట్ దిస్. ఇన్ఫ్యాక్ట్ 25th నవంబర్ రోజున రాత్రి 9:45 దాదాపు ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్న గోల్డ్ కాస్త రాత్రికి రాత్రే పెరిగేసి 26th మార్నింగ్ ఇంకా కాస్త పెరిగి చాలా టైట్గా ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి న్యూట్రల్ జోన్ వరకు పడిపోయిందండి. దాని తర్వాత మళ్ళీ కాస్తంత అప్ సైడ్లోకి వచ్చి మళ్ళీ మీకు న్యూట్రల్ జోన్లో ట్రేడ్ అవుతుంది. సో మరి ఇక్కడ నుంచి మరి ఇంకా పడుతుందా పెరుగుతుందా, లెట్స్ వెయిట్ అండ్ సీ. దానికోసమే మీకు రెగ్యులర్గా నేను ఈ లెవెల్స్ అన్నీ కూడా చెప్తూ ఉంటాను. సో దట్ మీకు ఒక ఎగ్జాక్ట్లీ మనం ఉంటే ఎక్కడున్నాము అంటే రెసిస్టెన్స్ జోన్ ఏరియాలో ట్రేడ్ అవుతుందా బంగారము, లేదంటే సపోర్ట్ ఏరియాలో ట్రేడ్ అవుతుందా, మనకు ఐడియా లేదు. కాబట్టి ఆ ఐడియా కోసమే మీకు ఈ లెవెల్స్. మైనస్ ఇప్పుడు 500 రూపాయలతో ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి గోల్డ్ ఫ్యూచర్స్లో. 1,26,336 రెసిస్టెన్స్ 1, 1,26,901, 1,27,306. అండ్ సపోర్ట్ చూసుకుంటే సపోర్ట్ 1,25,366, 1,24,961 అండ్ 1,24,396. ఛాన్సెస్ ఉన్నాయా 1,24,000? మీరు ఏదన్నా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ చేసి కనుక్కోమని చెప్తాను. ఎందుకంటే ఆ క్లారిటీ మీకు ఒక్కసారి మీరున్న డౌట్స్ మనసులోను కానివ్వండి, మీ మైండ్లోని కానివ్వండి, అవి మిక్స్ చేసి ఏదైతే కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా, దాని గురించే నేను ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ అడ్వైస్ ఇస్తాను. కాల్ చేయండి, గైడ్ చేస్తాను, ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మీకు ట్రైన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.